నేషనల్ క్రష్ రష్మిక మండన్న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న ఆమె కుటుంబం చాలా సాధారణమైన మరియు ప్రేరణాత్మకమైన నేపథ్యం నుండి వచ్చింది. రష్మిక ఏప్రిల్ 5, 1996న కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని విరాజ్పేట్ అనే చిన్న పట్టణంలో జన్మించారు. వారు కొడవ హిందూ కుటుంబానికి చెందినవారు. రష్మిక తండ్రి మదన్ మండన్న విరాజ్పేట్లో 24 ఎకరాల కాఫీ ఎస్టేట్ యజమాని. ఇది వారి తరతరాల ఆస్తి. అలాగే ఆయన సెరెనిటీ అనే ఫంక్షన్ హాల్ను కూడా నిర్వహిస్తున్నారు. తల్లి సుమన్ మండన్న గృహిణి. రష్మిక తన తల్లిని తన అతిపెద్ద బలమని, జీవితంలో తనకు స్థిరత్వాన్ని ఇచ్చిన వ్యక్తి అని ఎప్పుడూ చెబుతుంటారు. రష్మిక చిన్నతనంలో వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అద్దె ఇళ్ల కోసం తిరగడం, కనీసం బొమ్మలు కూడా కొనలేని పరిస్థితి ఉండేది. ఈ అనుభవాలే రష్మికకు డబ్బు పట్ల ఒక స్పష్టమైన దృక్పథాన్ని ఇచ్చాయి. ఇప్పటికీ ఆమె డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. విరాజ్పేట్లోని వారి ఇల్లు సహజ సౌందర్యం మరియు సాంప్రదాయాల కలయికగా ఉంటుంది. రష్మిక విద్యాభ్యాసం గోనికొప్పల్లోని కొడగు పబ్లిక్ స్కూల్లో సాగింది. ఆ తర్వాత మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్లో ప్రీ యూనివర్సిటీ పూర్తి చేసి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పట్టా పొందారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేస్తూ క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. తండ్రికి ఆమెను వ్యాపారంలో చూడాలని ఉన్నా తల్లి మద్దతుతో సినిమాల్లోకి వచ్చారు. మొదటి సినిమా కిరిక్ పార్టీ సూపర్ హిట్ అయ్యాక ఆమెకు పూర్తి మద్దతు లభించింది. ఇక రష్మిక చిన్న సోదరి షిమన్ మండన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. షిమన్ రష్మిక కంటే 16 సంవత్సరాల చిన్నది. 2026 ఫిబ్రవరి నాటికి షిమన్కు 14 ఏళ్లు నిండాయి. రష్మిక షిమన్ను తన సొంత బిడ్డలా పెంచారు. తన వృత్తిపరమైన బిజీ వల్ల గత 8 ఏళ్లుగా సోదరి ఎదుగుదలను దగ్గరుండి చూడలేకపోయారని రష్మిక తరచుగా బాధపడుతుంటారు. 2025లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన చెల్లెలు అప్పుడే 13 ఏళ్ల అమ్మాయి అయిపోయిందని, తను షూటింగ్స్లో ఉండటం వల్ల చెల్లెలి బాల్యాన్ని మిస్ అయ్యానని కన్నీళ్లు పెట్టుకున్నారు. షిమన్ను రష్మిక తన లిటిల్ డాల్ అని పిలుచుకుంటారు. ఎప్పుడూ తన చెల్లెలికి రక్షణగా ఉంటానని ఆమె ప్రామిస్ చేశారు. తల్లిదండ్రులు షిమన్ను మీడియా వెలుగులకు దూరంగా ఉంచుతున్నారు. ఎటువంటి ఫేమ్ ఒత్తిడి లేకుండా ఒక సాధారణ బాల్యాన్ని గడపాలని వారు కోరుకుంటారు. షిమన్ ప్రస్తుతం మైసూర్ ప్రాంతంలో తన చదువుపై దృష్టి పెడుతోంది. ఇటీవల ఫిబ్రవరి 26, 2026న ఉదయపూర్లో జరిగిన రష్మిక మరియు విజయ్ దేవరకొండ వివాహ వేడుకల్లో షిమన్ తన తల్లి సుమన్తో కలిసి పాల్గొంది. పెళ్లిలో జరిగిన సాంప్రదాయక వేడుకల్లో ఆమె సందడి చేసింది. మొత్తం మీద రష్మిక మండన్న కుటుంబం ఎంతో సాదాసీదాగా ఉంటూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఎంత స్టార్డమ్ వచ్చినా రష్మిక తన మూలాలను మర్చిపోకపోవడం ఆమె అభిమానులకు మరింత స్ఫూర్తినిస్తుంది. షిమన్ ప్రస్తుతం ఒక సాధారణ జీవితాన్ని గడుపుతూ తన భవిష్యత్తును నిర్మించుకుంటోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ us.